దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ కూడా బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం ఆడదలిచాడు. ఆ విధంగా 16,000 మంది రాకుమార్తెలను బంధించాడు. వరాహస్వామి సతి భూదేవికి కలిగినటువంటి సంతానమే నరకాసురుడు. దేవపుత్రుడే అయినా పుట్టినటువంటి వేళ విశేష ఫలితంగా నరకాసురుడిలో రాక్షసత్వం నిండిపోయింది. ఆ తరువాతి కాలంలో నరకాసురుడు కామ రూపాధిపతిగా మారుతాడు. అతని వాహనం సుప్రతీకం అనేటటువంటి ఏనుగు. దేవిని ఉపాసించి అనేక వరాలను పొందుతాడు నరకాసురుడు. దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు. వరగర్వంతో సకల లోకాలను దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ కూడా హింసించడం ప్రారంభిస్తాడు. దీంతో నరకాసురుడి ఆగడాల నుండి రక్షించమని బాధితులందరూ కూడా దైవాన్ని స్మరిస్తారు. చివరికి నరకాసురుడు స్వర్గంపై కూడా దండయాత్ర చేస్తాడు. స్వర్గాధిపతి ఇంద్రుణ్ణి తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమించేస్తాడు. దాంతో శ్రీకృష్ణ సత్యా సమేతుడై నరకుడిపై యుద్ధానికి వెళతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మొదట మురరాక్షుణ్ణి, అతని పుత్రులను, బలగాన్ని అంతటినీ కూడా హతమార్చివేస్తాడు. ఇది చూసినటువంటి నరకాసురుడు కోపోద్రిక్తుడై ఎర్రని కన్నులెత్తి శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరుతాడు. నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అలా నటిస్తాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది. ఇలా భీకర యుద్ధం చేసిన సత్యభామ ఆ తరువాత అలసిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుణ్ణి అంతమొందిస్తాడు. దాంతో తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి మరునాడు సకల లోకవాసులు దీపాలను వెలిగించి సంబరాలు జరుపుకుంటారు. అప్పటి నుండి దీపావళి పండుగ జరుపుకోవడం ఆచారమైంది. కృష్ణుడికి నరకాసురుడి వరం గురించి తెలుసు. అందుకే భూదేవి స్వరూపమైనటువంటి సత్యభామను నరకాసురుణ్ణి వధించమని కోరుతాడు. నరకాసురుణ్ణి వధించడానికి బయలుదేరినటువంటి సత్యభామకు శ్రీకృష్ణుడు రథసారథిగా తోడుంటాడు. నరకాసురుడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు. ఆ తరువాత రోజు దీపావళి జరుపుకుంటారు. ఇప్పుడు మనం ఆశ్చర్యం కలిగించేటటువంటి ఘంటాకర్ణుడి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడికి అష్టపత్నులతో పాటు మరో 16,000 మంది భార్యలు ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి 10 మంది చొప్పున కొడుకులు పుట్టారు. వారందరిలోనూ రుక్మిణీదేవి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు, జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు ఎంతగానో ప్రసిద్ధులు. రుక్మిణీదేవి అన్నగారైనటువంటి రుక్మికి రుక్మవతి అనేటటువంటి కూతురు ఉంది. ఆ అమ్మాయి ప్రద్యుమ్నుని వరించి పెళ్లి చేసుకుంటుంది. ఆ రుక్మవతి ప్రద్యుమ్నులకు అనిరుద్ధుడు పుడతాడు. అనిరుద్ధుడి భార్య పేరు రోచన. వారికి వజ్రుడు జన్మించాడు. యాదవ వినాశనం తర్వాత ఆ వంశంలో మిగిలినవాడు వజ్రుడు ఒక్కడే. ప్రద్యుమ్నుడు కలిగిన తరువాత శ్రీకృష్ణుడు ఒకసారి తను తపస్సు చేసుకున్నటువంటి బదరీవనానికి వెళ్లాడు. అప్పుడు నల్లనయ్యను సందర్శించేందుకు భరద్వాజుడు, వాల్మీకి, వ్యాసుడు, గౌతముడు, కశ్యపుడు, కంబుడు, పరాశరుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా ఆ వనానికి వెళతారు. శ్రీకృష్ణుడు వారితో ఆ రోజంతా గడుపుతాడు. ఆ తరువాత అర్ధరాత్రి వేళ బయలుదేరి శ్రీకృష్ణుడు గంగకు ఉత్తరంగా వెళ్లి అక్కడ కొంతసేపు సమాధి స్థితిలో ఉండి తిరిగి వన సందర్శనకు బయలుదేరుతాడు. ఆ సమయంలో ఆయనకు కొన్ని అడవి జంతువులు జై జయ గోపాల, జై జయ గోవింద అని అరవడం వినిపిస్తుంది. ఆ తరువాత కొంతసేపటికి బాణాలు గుచ్చుకొని విలవిలలాడుతూ పులులు, దుప్పులు, అడవి పందులు అటుగా పరిగెత్తుతాయి. వాటి వెనకాలే వాటిని తరుముకుంటూ కొందరు కిరాతకులు వస్తారు. రక్తం కారుతున్నటువంటి ఆయుధాలతో, ఎర్రని కళ్ళతో చూసేందుకు భయంకరంగా ఉన్నటువంటి వారు హరి సంకీర్తన చేస్తూ ఉండడం శ్రీకృష్ణుడికి ఎంతగానో ఆశ్చర్యం కలిగించింది. అంతలో పిశాచాల నాయకుడైనటువంటి ఘంటాకర్ణుడు కృష్ణుని సమీపించి దాటి వెళ్లబోతూ ఆగి తేరిపారా చూస్తాడు. మీరెవరు? ఎక్కడికి ఇలా వెళుతూ ఉన్నారు అని శ్రీకృష్ణుడు ఘంటాకర్ణుని అడుగుతాడు. మేము మాధవుణ్ణి చూసేందుకు మధురా నగరం వెళుతున్నాము అని గొప్పగా చెప్పాడు ఘంటాకర్ణుడు. కృష్ణుడు నవ్వి ఊరుకుంటాడు. ఘంటాకర్ణుడు కృష్ణుడికి ఇంకా కొంచెం దగ్గరగా వెళ్లి, నాయనా, నీవెవరివో నాకు తెలియదు, కానీ నీ రూపు, నీ తేజం, నీ మాట నన్ను ఆకట్టుకున్నాయి. దయతలచి నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి అని తన బాణానికి గుచ్చి ఉన్నటువంటి మాంసపు ముక్కను ఆయనకు అందించాడు.
నల్లనయ్య వద్దనకుండా ఆ మాంసం ముక్కను స్వీకరించి జీవహింస ఎందుకు చేస్తున్నావు అని ఘంటాకర్ణుని అడుగుతాడు. స్వామి, ఏ పాపం చేశామో కాని మాకు ఈ జన్మ లభించింది. ఈ పాపిష్టి జన్మ నుండి తొలగిపోవాలని మేము కూడా కోరుకుంటూ ఉంటున్నాము. అందుకోసం మేము చెయ్యనటువంటి పూజలు లేవు. ఇప్పుడు మేము జంతువులను వేటాడడం కూడా విఘ్న పూజ కోసమే. మా మనసులో మాధవుని నిలుపుకున్నాము. ఆయన్ని సదా స్మరిస్తూ ఉంటాము. మధుర మాకు ప్రాణం, కృష్ణయ్యే మాకు సర్వం. ఆయనను చూడాలనే ఇప్పుడు మేము వెళుతున్నది. మాధవుడు భక్త సులభుడని అందరూ అంటూ ఉంటారు. అందుకని మాది ఏ వృత్తి అయినా ఆయన్ను భక్తి మార్గాన చేరుకోదలిచాము. ఆ అయ్య కనిపిస్తే తప్పకుండా చెబుతాము. The whole installation process was very easy, and I was assured I was drinking clean and good water. It was convenient, cost effective, and safe. పన్నెండు అయిపోయింది, టిఫిన్ పెట్టలేదు. పెట్టి అక్కడ టిఫిన్ ఉంది. మాకీ పిశాచాల రూపం వదిలించకపోతే మేము మాత్రం ఈ జట్టు ఉండమని ఈ బతుకులకు తగ్గట్లుగా జీవహింస చేస్తూ ఉన్నాము. ఇది దోషం కాదు అని అనుకుంటున్నాను అంటాడు ఘంటాకర్ణుడు ఎంతో వినయంగా. మాటలను విన్నటువంటి శ్రీకృష్ణుడు విధుడయ్యాడు. ప్రేమగా ఘంటాకర్ణుణ్ణి దగ్గరకు తీసుకుంటాడు. తన దివ్య రూపంతో అతని ముందు నిలుస్తాడు. ఘంటాకర్ణుడు ఆయన్ను అనేక విధాలుగా స్తుతించాడు. తన మనసులో రూపుకట్టినటువంటి దివ్య మంగళ స్వరూపాన్ని తన ఎదుట ఉన్నటువంటి స్వామిలో దర్శించుకొని ఘంటాకర్ణుడు సంతోషంతో తల మునకలయ్యాడు. నల్లనయ్య ఘంటాకర్ణుడి శరీరాన్ని స్పృశించాడు. వెంటనే అతనికి దివ్య దేహం లభించింది. అతని కోరిక మేర శ్రీకృష్ణుడు అతనికి నితాంత భక్తిని ప్రసాదించాడు. ఇప్పుడు పావలి వ్రతకథను వింటే చాలు పేదరికం పోతుంది, అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఈ రోజున తప్పకుండా మనం దీపావళికి సంబంధించిన తెలుసుకోబోతున్నామండి. సపోర్ట్ చేయండి. పూర్వకాలంలో భాగ్యనగరం అని